హాయ్ హలో నమస్తే రాయలసీమ ఆంధ్ర తెలుగు అమ్మాయి కేరళ వంటలకి స్వాగతం అండి. ఎలా ఉన్నారండి అందరూ? మేము కూడా బాగున్నాము. నేనండి రేఖని. చూడండి, ఈరోజు నాకు మొన్న అంటే మేము దుబాయ్ వెళ్ళినప్పుడు నాకు కొంచెం గోంగూర దొరికిందండి. గోంగూర లేదా అది దొరికిందండి. అది తెచ్చి నేను బాగా క్లీన్ చేసి బాగా 2-3 సార్లు కడిగి ఫ్రిడ్జ్లో పెడితే కొంచెము ఇలాగా ఇది అయ్యిందండి. అంటే కొంచెం ఏమంటారు దాన్ని, ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా, అలాగా అయ్యిందండి గోంగూర. ఇంకా ఇది మా ఇంట్లో ఎవరు తినరు అనమాట. ఎందుకంటే మా ఆయన కేరళ, ఇంకా మా పాప కేరళ కాబట్టి తినరు అనమాట. అందుకని నేను కొంచెం చికెన్ ఉండింది, చికెను గోంగూర చేసుకుందాం అనేసి సింపుల్గా మీకు చూపిస్తున్నానండి. చూడండి, చిన్న చిన్న ముక్కలు, ఇంతే ముక్కలు, పెద్ద ముక్కలు ఏం కాదు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి. కట్ చేసి ఉప్పు పసుపు వేసి పెట్టాను. దీనికి కావాల్సింది గోంగూర, చికెన్ అండి. అలాగే ఒక 10-20 పచ్చిమిరపకాయలు అండి. ఇవి నీళ్ళలో వేసి పెట్టాను. ఇవి మనం కోసి వేయమండి. ఎందుకంటే గోంగూర పచ్చిమిరపకాయలు మిక్సీలో వేయనమాట. వేస్తే పేస్ట్ అవుతుంది. పేస్ట్ అయితే నాకు ఇష్టం ఉండదండి. అందుకని నేను ఇది మిక్సీలో లేదా జస్ట్ ఒకసారి ఇట్లా ఇందులో వేసి పచ్చిమిరపకాయలు తిప్పుకొని ఇందులో వేసి రాముకుంటానండి. రాముకొని వేసుకుంటే బాగుంటుందండి. ఆకులు పంటికి తగులుతా చాలా బాగుంటుంది. దీనికి కావాల్సింది 20 పచ్చిమిరపకాయలు చూపించాను కదా. అలాగే ఒక 2 పెద్ద టమాటాలు అండి. 2 పెద్ద టమాటాలు, ఒక పెద్ద ఉల్లిపాయ అండి, పెద్దది బాగా. అలాగే అల్లము ఎల్లిపాయ పేస్ట్ అండి. ఇక్కడ అల్లము ఎల్లిపాయ పేస్ట్ కొడితే ఇలాగ కలర్ చేంజ్ అవుతుందండి. అది చేసుకుంటే నేను ఇందులో వెనిగర్ వేయను, ఉప్పు వేయను, ఆయిల్ వేయను, అందు గురించి ఇలాగ అవుతుందండి కలరు. తర్వాత దానికి కావాల్సింది నూనె అండి. నూనె, సన్ఫ్లవర్ ఆయిల్, నూనె, ఉప్పు. తర్వాత ఇది వచ్చి గరం మసాలా అండి. నేను ఓల్ గరం మసాలా వేయను, అన్ని పొడులే వేసుకుంటానండి. సింపుల్గా చేసుకుందాం అందు గురించి. ఇది వచ్చి ధనియాల పౌడర్ అండి. అలాగే ఇది వచ్చి జీలకర్ర పౌడర్ అండి. అలాగే ఇది పసుపు అండి. అలాగే ఇది వచ్చి మెంతులు పొడి అండి. కొంచెం మెంతులు వేసుకుంటే పొడి బాగుంటుందండి. ఎందుకంటే పుల్లటి వస్తువుల్లో కొంచెం మెంతులు వేస్తే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇది వచ్చి బ్లాక్ పేపర్ అండి, మిరియాల పౌడరు. అలాగే కావాల్సింది ఇంకా ఉప్పు అండి. ఇంకా ఇవన్నీ నేను కట్ చేసి మీకు చూపిస్తానండి. ఓకేనండి. ఇది రుబ్బుకొని పచ్చిమిరపకాయలు కూడా, కొత్తిమీర కూడా కావాలండి. ఇక్కడే పెట్టాను కానీ చెప్పడం మర్చిపోయాను. ఇంకా కరేపాకు అవసరం లేదండి, కొత్తిమీర వేసుకుంటే చాలు. ఓకేనండి. చూడండి, ఇలాగ దర్గ్గా అంటే దర్గ్గా ఊరికే ఒక్కసారి తిప్పానండి, దర్గ్గా అయింది. ఇందులో గోంగూరలో వేసుకుందామండి. గోంగూరలో వేసుకొని కొన్ని నీళ్ళు, ఉప్పు, పసుపు వేసి ఇది ఉడకబెడదామండి. గోంగూరని ఉడకబెడితే అది మెత్తగా అవుతే మనం రాముకుంటే సరిపోతుందండి. మిక్సీలో వేస్తే పేస్ట్ అవుతుంది. ఆ పేస్ట్ బాగుండదండి తినడానికి. సరేనండి. ఇందులోకి ఇంకా పసుపు, ఉప్పు వేసి ఉడకబెట్టేసి ఇవి కట్ చేసి నేను చూపిస్తానండి మీకు. 1 టీ స్పూన్ ఉప్పు అండి. ఉప్పు కాదండి, పసుపు, సారీ. అలాగే చూడండి, ఉప్పు ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, రాళ్ళు ఉప్పు వేసానండి. ఎందుకంటే ఇందులో చికెన్లో కూడా ఉప్పు వేసాను కాబట్టి ఎక్కువ అవ్వకూడదు. అందు గురించి కొంచెం చూసుకొని వేసుకుందామండి. ఓకేనండి, నేను చూపిస్తాను. చూడండి, ఇది బాగా ఉడికిపోయిందండి. చూడండి, మెత్తగా ఉడికిపోయింది. దీన్ని ఇంకా ఇలా రాముకుంటే చాలండి. మనం మిక్సీలో వేయాల్సిన అవసరం లేదండి. మిక్సీలో వేస్తే పేస్ట్ అవుతుంది, బాగుండదండి. ఇది చూసారా ఎంత మెత్తగా అయ్యిందో. ఇంకా ఇవి నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు అంటున్నా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఇంకా వేసాం కదా. ఇంకంతా రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇంకా ఇవి తాలింపు వేసుకోవడమేనండి. ఇవన్నీ నేను చూపిస్తానండి. ఓకేనండి. చూడండి, గిన్నె పెట్టాను, అదే గిన్నె పెట్టేశానండి. గోంగూర రాముకున్న గిన్నె. అందులోకి ఒలీవ్ ఆయిల్ వేసుకుందామండి. చాలండి ఒలీవ్ ఆయిల్. ఇంకా నేను ఒక్కదాన్నే తినాలి కదా, అందు గురించి నాకు తగ్గట్టుగా నేను వేసుకున్నానండి. ఎవరు తినరు అనమాట గోంగూర. కేరళ వాళ్ళకి గోంగూర అంటే ఏం తెలుసు అండి. ఇప్పుడు అందరికీ తెలుస్తుంది అనుకో, అయినా కానీ ఎవరు తినరండి. సరేనండి, కొంచెం వేడైన తర్వాత చూపిస్తాను నేను. చూడండి, కాగింది. ఉల్లిపాయలు వేస్తున్నాను.
వేగాలండి, నేను చూపిస్తాను. ఈ ఉల్లిపాయలు బాగా అంటే ఒక బ్రౌనిష్ కలర్ వస్తుందన్నమాట. ఇంకా అంత ఎక్కువ ఫ్రై అయితే మాడిపోతుంది. ఈ పెద్ద స్పూన్ అండి, ఈ స్పూన్తో 1.5 స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నామండి. ఇందులోకి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటే బాగుంటుందండి. ఇది కొంచెం మగ్గాలండి, బాగా అల్లం వెల్లిపాయ పేస్ట్ బాగా మగ్గాల. టమాటాలు వేసుకున్నామండి. టమాటాలు, గోంగూర ఎర్ర గోంగూర అండి, బాగా పులుపు ఎక్కువ ఉంది. అయినా కానీ నాకు పులుపు అంటే ఇష్టం అనేసి నేను టమాటాలు కూడా ఎక్కువ వేసుకున్నానండి. ఓకేనండి, కొంచెం మగ్గిన తర్వాత చూద్దామండి. చూడండి బాగా మగ్గినాయి టమాటాలు. ఇందులోకి ఇంకా మసాలాలు వేసుకుందామండి. స్టవ్ కొంచెం తగ్గించి వేసుకోవాలా, లేకపోతే మాడిపోతుందండి. ఇది 1/2 టీ స్పూన్ పసుపు అండి, ఎందుకంటే మనం చికెన్లోనూ గోంగూరలో వేసాం కదా. ఇందులోకి 1/2 టీ స్పూన్ అండి, 1/2 టీ స్పూన్ అయితే చాలండి. అలాగే జీలకర్ర పౌడర్ అండి, 1 టీ స్పూను. జీలకర్ర అలాగే వేస్తారు, అది జీలకర్ర నోటికి తగులుతా బాగుండదండి, అందుకని నేను పొడి వేస్తున్నాను. తర్వాత వచ్చి ధనియా పౌడర్ అండి. నేను ఇలాగ డబ్బాల మీద అన్నీ రాసి పెట్టుకుంటానండి. నాకైతే తెలుస్తుంది, మా ఆయనకైతే తెలియదు అనమాట. నేను ఇండియా వెళ్తే ఆయన చాలా ఇబ్బంది పడతారు, అందు గురించి అన్నీ రాసి పెట్టాను డబ్బాల మీద ఇలాగా. ఇంకా ఇది 1 టీ స్పూను ధనియా పౌడర్ అండి. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా అండి. గరం మసాలా 1.5 టీ స్పూన్ వేసుకుందామండి. 1.5 టీ స్పూన్ గరం మసాలా వేసానండి. అలాగే మిరియాల పొడి 1 టీ స్పూన్ అండి, 1 టీ స్పూను. అలాగే ఇది మెంతులు లేవండి, మెంతులు పొడి అండి, 1 టీ స్పూన్ అండి. ఎక్కువ వేసుకుంటే చేదు వస్తాయండి. ఇవన్నీ వేసుకొని మనము కలుపుకుందామండి. ఇవి కొంచెం బాగా కలిపిన తర్వాత చికెన్ వేసుకున్నామండి. ఎందుకంటే నేను ఇందులోకి ఇంకా ఎర్ర కారం వేయలేదు కదా, అందుకని కలర్ ఇలా ఉందండి. చూడండి బాగా ఇది వేసి చికెన్ వేసి మగ్గించుకున్నామండి. చూడండి చికెన్ వేస్తున్నాను. ఒక 400 గ్రాములు ఉందండి చికెన్. ఇదంతా మగ్గిన తర్వాత నేను చూపిస్తానండి మీకు. చూద్దామండి. చూడండి నీళ్ళు వచ్చాయి ఇందులో చికెన్లోనే నేను అసలు నీళ్ళు వేయలేదండి, టమాటాలు చికెన్లోనే నీళ్ళు వచ్చాయి. ఇవి కొంచెం ఇంకా ఉడికి ఇమిరాలండి, బాగా ఇమిరిన తర్వాత నేను చూపిస్తానండి. దాని తర్వాత మనము ఈ గోంగూర వేసుకుందామండి. గోంగూర పెట్టాను కదా, ఇది వేసుకుందాము. చూద్దామండి. చూడండి అడుగు అంటుతుంది బాగా. చికెన్ బాగా ఉడికిందండి, వైట్ కలర్ వచ్చిందంటే చికెన్ ఉడికిందనమాట. ఇక్కడేమో నేను వండుతుంటే ఇక్కడేమో కలర్ ఏమో వచ్చి బ్లాక్ కలర్గా కనిపిస్తుంది, వీడియోలో ఏమో ఎర్ర కలర్ కనిపిస్తుంది. నేను కారమే వేయలేదండి ఇంతవరకు. ఇంకా పచ్చిమిరకాయలు వేసాను కాబట్టి కారం వేయలేదనమాట. ఈ కొంచెం నీళ్ళు ఇమరాలండి కొంచెము. ఇక్కడ రండి మనం జ్యూస్ దాదాం. ఇదండి జ్యూసు, ఇది బరీ జ్యూస్ అండి, మిక్స్ బరీ అనేసి జ్యూస్ వస్తుంది. ఇది ఫ్రెష్ జ్యూస్ అండి, మిక్స్ బరీ అని. ఇక్కడ ఇలాగ క్యాన్లో దొరుకుతాయండి. ఇది ఏబీసీ జ్యూస్ తాగేదాన్ని, బీట్రూట్ క్యారెట్ అన్నీ వేసుకొని. ఆ జ్యూస్లో ఎక్కువ తాగకూడదు అంటండి, బీట్రూట్ జ్యూస్ తాగితే షుగర్ వస్తుందన్నమాట. ఎందుకంటే అది భూమిలో ఉంటుంది కదా, అందు గురించి షుగర్ వస్తుందంట, అది తాగకూడదని డాక్టర్ చెప్పిందండి. నేను తాగేస్తున్నాను, నాకు 6 మంత్ నుంచి తాగకూడదని చెప్పింది అనమాట. నాకు షుగర్ వచ్చింది, స్టార్ట్ అయింది అంటే ఇప్పుడు, అందుకని ఆ జ్యూస్ అన్నీ తాగొద్దు మానేమనింది. అవన్నీ భూమిలో ఉండే గడ్డలన్నీ షుగర్తో సంబంధించినవి, తాగొద్దని చెప్పిందండి. చూడండి ఇది వేస్తున్నాను పేస్ట్.
వేసి కలుపుకుందామండి. కలుపుకొని ఇందులోనే బాగా మగ్గనియాలండి. కొంచెం మగ్గనిచ్చిన తర్వాత ఉప్పు కారం చూసుకుందామండి. ఓకేనండి, చూద్దామండి. చూడండి అయ్యిందండి. ఇంకా మనం ఇందులో ఉప్పు కారం చూసుకొని ఒకసారి ఉప్పు సరిపోయిందండి, కారం తక్కువ ఉంది. నేను 20 పచ్చిమిరపకాయలు వేసాను, అయినా కూడా కారం తక్కువ ఉందండి. గోంగూర చాలా పుల్లగా ఉంది. 1 టీ స్పూన్ కారం వేసుకుందామండి. ఇప్పుడు వేసినా ఏం పర్వాలేదు, ఇందులో మగ్గుతుంది అనమాట. 1 టీ స్పూన్ వేస్తున్నానండి. నాకు చాలా కారం ఉండాలి, ఎందుకంటే నేను ఎక్కువ కారం తింటానండి. ఇంకా ఎవరు తినరు కాబట్టి, నేనే కాబట్టి కారం ఎక్కువైనా తక్కువైనా పర్వాలేదండి. ఇది వేసుకొని కలుపుకొని బాగా ఇంకొక 2-3 నిమిషాలు పెట్టేసేసి మగ్గనిద్దామండి. కారం అందులో పట్టాలి కదా, మగ్గనిచ్చి తర్వాత తీసుకుందామండి. ఇది అందరూ చేసే వాళ్ళలాగా కాకుండా సింపుల్గా అప్పుడప్పుడు తినేదానికి చేసుకున్నానండి. ఓకే, ఒక ఫోన్ వచ్చింది, మాట్లాడుతా నేను మర్చిపోయాను. 7 నిమిషాలు అయిందండి. చూడండి బాగా మగ్గింది, అడుగంటుతుందండి. ఇంకా లాస్ట్ అయిపోయిందండి. ఇంకా కొత్తిమీర వేసేసుకొని తీసేసుకున్నామండి. ఇంకా ఇందులో కరివేపాకు వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే గోంగూర ఇంకా కరివేపాకు డిఫరెంట్ తెలియదు అనమాట. ఇంకా ఏరుకొని తినడానికి కష్టం అవుతుంది, అందుకని నేను కరివేపాకు వేయట్లేదు. అయిపోయిందండి. ఇంకా 1 నిమిషం ఉన్న తర్వాత నేను డిచ్ చేసి చూపిస్తానండి. ఓకేనండి, చూడండి డిచ్ చేశాను. ఇంత బాగా అయిందో చూడండి, సింపుల్గా అయింది. ఇది మన గోగాకు బజ్జీ చేసుకుంటాం కదా, అలాగా టేస్ట్ వచ్చిందండి. ఎందుకంటే ఇది నేను అన్ని ఓల్డ్ గరం మసాలా అవన్నీ వేయలేదు కదా, సింపుల్గా బాగా అయిందండి. టేస్ట్గా ఉంది. ఎవరన్నా కానీ ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. ట్రై చేస్తేనే కదా తెలిసేది. ఇంకలాగా నేను ఇప్పుడిప్పుడు తినడానికి కానీ చేసుకున్నాను, ఎక్కువ అయిందండి. ఇది నాకు ఒక వారం రోజులకు వస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం ఉంటుంది, బయట పెడితే ఉల్లిపాయలు వేసాం కాబట్టి చెడిపోతుందండి. అందుకు బయట పెట్టద్దండి ఇది. సరేనండి, అన్నానికైతే బాగుంటుంది, అన్నిట్లకే బాగుంటుంది. ఇంకా మీకు తెలుసు కదా అన్నీ, నేనేం చెప్పాలా. ఓకేనండి, ఎవరికైనా కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఈ రేఖకి. అలాగే ఏమన్నా డౌట్ ఉంటే అడగండి, తప్పకుండా చెప్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ.